దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. మరి మొట్టమొదటి సంవత్సర వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నాము హెర్మోన్ బ్లెస్సింగ్ చర్చ్ నెల్విల్. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు మంచి ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి మనందరం ఇక్కడ సజీవంగా ఆయన లెక్కలో ఉండి మనం ఆయన నామాన్ని ఆరాధించడానికి వచ్చినాం. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా చెప్తాం ఒక్కసారి గట్టిగా ఉత్సాహంగా చెప్పాలి. అందరం లేచి నిలబడి మొట్టమొదటి పాట ఉత్సాహగానము చేసిన పాట. ఎంతమందికి వచ్చండి ఈ పాట? ఐ థింక్ అందరికి వచ్చి కదా. చక్కగా సంతోషంగా చేతులు జోడించి మనం చేతులు చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఆరాధించుతారు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై
వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి చూపిస్తూ హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. మరొకసారి అందరూ హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామము. చేతులు జోడిస్తూ ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. ప్రతి ఒక్కరు పాడదాం. షమ్మా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా యెహోవా. మరొకసారి అందరం గట్టి పాడదామండి. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామమున ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరూ కూర్చుందాము. ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన కృపలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వందన వేసి అనే పాట అందరం కలిసి పాడదామండి. మీరందరూ చేతులు జోడించి చప్పట్లు కొడితే ఎంతో మధురంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేద్దాం. అందరూ చప్పట్లు కొడతాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ, చిన్నపిల్లలు పెద్దలు అందరూ. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. ఎంతమంది చెప్తారండి? ఆయన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు తట్టు తిరిగి స్తోత్రం స్తోత్రం. మరొకసారి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు. మీరు చప్పట్లు కొట్టడం మర్చిపోతున్నారు. నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాను మిమ్మల్ని. ఉజ్జీవంగా పాడాలండి. ఏ పాటి వాడదని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. ఎంతమంది
పాడతారండి. వందనం యేసయ్యా. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది వందనం చెప్తారండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. వందనం యేసయ్యా. ఆయన వైపు తిరిగి వందనం యేసయ్యా. అవునులేవా, నీవు చేసిన మేళ్ళకు వందనం యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చ. అందరూ బిగ్గర వందనం. వందనం యేసయ్యా. దేని వైపు తిరుగుతూ వందనం యేసయ్యా. ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ వందనం యేసయ్యా. ప్రతి ఒక్కరు పాడదాం. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. అందరూ ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ అందరూ వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానానికి మనం ఎప్పుడు కూడా వందనం వేసే అంటూ ఆయన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించదన్న పాట ఆయన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ మనం స్తుతి పాడే వారంగా దేవుడు మనం నియమించినాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. స్తోత్రం. యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై నీ దీవెనకై నీ మేలులకై
నిలబడి ఆయన సన్నిధిని తిరిగి కళ్ళు మూసుకొని ఆయన చేసిన మేలులు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ఆరాధన పరుస్తామండి. స్తోత్రం స్తోత్రం. ఆయన చేతులు మన వైపు చాపి కాపాడేవాడిగా ఉన్నాడు. స్తోత్రం. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ భూమి మీదకి వచ్చి దారిద్ర్యాన్ని అనుభవించినాడు. స్తోత్రం. ఆయన నామాన్ని హెచ్చించే వారిగా మనం ఉన్నామండి. స్తోత్రం. ఆయన ఉన్నత స్థానాన్ని తగ్గించుకొని మన వైపు వచ్చాడు. జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళమా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి కనపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి కనపరిచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా ఆరాధన. ఎంతమంది పాడతారండి? నీ కృప కొరకై నీ స్థితి కొరకై నీ కృప కొరకై నీ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. అందరు పాడదామా? కొద్దిసేపు ఆయన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దామండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా ఆరాధనా
కృప కొరకై, ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. అందరూ దేవుని చూస్తూ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుందామండి. స్తోత్రం 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 హల్లెలూయా. ఇంతకాలం మనల్ని కాచి కాపాడిన దేవునికి స్తోత్రం చెప్తామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన కృప వల్లనే మనం ఈరోజు సజీవంగా ఉన్నామండి. స్తోత్రం. ఎంతమంది నమ్ముతారో ఒక్కసారి దేవుని వైపు చూస్తూ స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం యేసయ్యా. అవును దేవా, నీ దయగల చేతులు మా మీద ఉంచినావు తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ జాలిగల హస్తం మా మీద ఉంచినావు తండ్రి, అందుకే మేము సజీవంగా ఉన్నాం యేసయ్యా. నీ స్తోత్రం 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 తండ్రి. అవును దేవా, ఆశ్చర్యకరుడు తండ్రి, ఆయన ఆలోచనకర్తవు తండ్రి. స్తోత్రం. మా జీవితం అంతా కూడా తండ్రి నడిపించువాడు తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. బలమైన దేవానికి స్తోత్రం యేసయ్యా. అత్యున్నత సింహాసనాసీనుడా స్తోత్రం 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 స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన మేళ్ళనన్నీ జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన పాద సన్నిధిని మనం చేరి ఉన్నాం. దేవుడు నేను ఎన్నుకున్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి వైపు తిరిగి, అవును దేవా, నీ చిత్తము నా పట్ల ఎలాగుందో ఒక్కసారి దేవుని వైపు అడుగుదామా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఎలాగ ఉపయోగిస్తున్నాము ఒక్కసారి దేవుని వైపు చూసి మనం ప్రశ్నించుకుందామండి. స్తోత్రం స్తోత్రం. ఆయన ఇంతకాలం మనం కాల్చి కాపాడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వరకు మనం బ్రతికేలాగా స్తోత్రం స్తోత్రం మన జీవితాన్ని నడిపించుకుందామండి. స్తోత్రం 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 హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని వైపు తిరుగుతూ స్తోత్రం ప్రార్థిద్దామండి. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నత సింహాసనాసీనుడిపై ఆ దేవుడు మన వైపు తిరిగి చూస్తున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంతమంది మనం దేవుని వైపు తిరిగి మనం సహాయాన్ని పొందుకుంటున్నామండి? మన చిత్తానుసారం కాకుండా దేవుని చిత్తానుసారం ఎంతమంది బ్రతుకుతున్నామండి? స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బిగ్గర అందరూ పాడదామా? ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. రెండు చేతులు దేవుని వైపు చూపిస్తూ ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి
మహిమ ఘనత ప్రభావం ఆయన పాదం చెందుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడని స్తోత్రం. నమ్మిన వాళ్ళు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరికి వచ్చి